లోకనాయకుడు కమల్ హాసన్ శంకర్ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు గ్రాండ్ లెవెల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీ భారతీయుడు 2 సినిమా వరల్డ్ వైడ్ గా భారీ రిలీజ్ ను సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ విషయానికి వస్తే సినిమా అన్ని చోట్ల ప్రీ బుకింగ్స్ ద్వారా మంచి బుకింగ్స్ ను సొంతం చేసుకున్నా కానీ తమిళనాడులో మరీ ఎక్స్ట్రాడినరీ బుకింగ్స్ నైతే సొంతం చేసుకోలేదు. కానీ ఆశ్చర్యకరంగా తెలుగులో బుకింగ్స్ పరంగా మంచి జోరునే చూపించిన ఈ సినిమా ఇప్పుడు షోకు కలెక్షన్ల పరంగా ఎలాంటి హోల్డ్ ను చూపెడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. టాక్ కొంచెం మిక్స్డ్ గా ఉండటంతో కలెక్షన్లపై ఆ ఇంపాక్ట్ అయితే ఉండే అవకాశం ఉండగా ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 4.5 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఏమైనా డ్రాస్టిక్ చేంజెస్ ఉంటే తప్పితే ఇదే లెవెల్లో షేర్ ను సినిమా సాధించవచ్చు. ఇక తమిళనాడులో సినిమా ఇప్పుడు 16 నుండి 18 కోట్ల రేంజ్ గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకునే దిశగా పరుగులు పెడుతూ ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 20 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ను సాధించవచ్చు. ఇక కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలలో పర్వాలేదనిపిస్తున్న ఈ సినిమా 6-8 కోట్ల వరకు గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో 2 మిలియన్లకు పైగా డాలర్స్ ను దక్కించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే వరల్డ్ వైడ్ గా మొదటి రోజున సినిమా 46 కోట్ల నుండి 50 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చేసరికి ఇదే ట్రెండ్ ను కొనసాగిస్తే గ్రాస్ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. టాక్ ఇంపాక్ట్ గట్టిగా పడితే మట్టుకు ఈ కలెక్షన్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మరి డే ఎండ్ టైం కి సినిమా మొత్తం మీద ఎలాంటి కలెక్షన్లతో రోజును ముగించగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.